మహాగణాధిపతే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి శని భగవాన్ యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, వీళ్ళకి అసలే ఈ సంవత్సరం 2024 సంవత్సరం శని గ్రహం యొక్క సంచారం వీళ్ళకి అదృష్టమా, దురదృష్టమా, లేదా లాభమా, నష్టమా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా సహజంగా శని భగవానుడు కానీ చూసుకుంటే ఈయన ప్రస్తుతం కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే శని భగవానుడికి సహజంగా కానీ మనం కారకత్వాలు కానీ చూసుకుంటే శని భగవానుడు చాలా డిసిప్లైన్, మనకి ఆయనకంతా ఒక పద్ధతిగా ఉండాలి. అలాగే సేవాకారకుడు, పెద్దల యందు, గురువుల యందు, తల్లిదండ్రుల యందు ఎవరు అయితే ప్రేమగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఆయన యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈయన కూడా మనం ఈ శని భగవానుడు కానీ చూసుకున్నప్పుడు ఈయన ఓర్పు, ప్రతిదాన్ని కూడా చాలా ఓర్పుగా ఉంటారు. అలాగే ఒక నియమబద్ధత, ఇలాంటివన్నీ కూడా శనికి సంబంధించిన కారకత్వాలుగా చెప్తాను. అందుకనే ఎక్కడా చూడండి మూలలు కానీ ఎక్కడైనా ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ ఇల్లుతో పాటు మనకు చెప్పేది ఏంటంటే ఆయన మలిన పదార్థాలు ఎక్కడా ఉండకూడదని, ఇలాంటివన్నీ చెప్తారు. కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా ఈ శుభ్రంగా ఉంచుకోవాలి. శని ప్రభావం అంటే వ్యతిరేక ప్రభావం మన మీద ఉండకుండా ఉండడానికి ఇంటినే కాదు, ఇంటితో పాటు చివరికి మనం వాష్రూమ్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు. అలాగే ఇక్కడ రవి వచ్చేటప్పటికి కర్మకారకుడు, శని వచ్చేటప్పటికి కర్మకారకుడు. ఈ కర్మకారకుడైన శని భగవానుడిని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన ప్రీతి కొరకై మనం ఇందాక చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే ఎక్కువగా మన చేత కర్మను చేయిస్తాడు, అంటే శ్రమింపజేస్తాడు. ఎప్పుడైతే శ్రమ అధికంగా ఉంటుందో ఆ శ్రమ చేసి చేసి మనకు తెలియకుండా మనలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీయడం అనేది కేవలం శని భగవానుడికి మాత్రమే సాధ్యమైనది. ఎందుకంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా అవి అంటే ఆ స్థానాల్లో బాగుంటాయి, మనకి మంచి ఫలితాలు ఇస్తాయి, లేకపోతే లేదు. ఒకవేళ ఆయన వాటి వచ్చే మహర్దశల్లో కానీ అంతర్దశల్లో కానీ అవి ఇచ్చే ఫలితాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ శని భగవానుడు అలా కాదు. ఆయన ఒకసారి ఒక జీవితంలో ఒక స్థాయి కానీ ఇచ్చాడు అంటే అది తొందరగా పోదు. ఇచ్చింది తొందరగా తీసుకోవడానికి ఇచ్చాడు అంటే స్టాండర్డ్గా ఉంటుంది అని అర్థం అన్నమాట. కాబట్టి అలాంటి శని భగవానుడి యొక్క ఈ సంచారం వల్ల, కుంభరాశిలో సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చూసుకున్నప్పుడు రాశాధిపతి వచ్చి కుజుడు. ఈ కుజుడికి అలాగే ఈ యొక్క శని భగవానుడికి కూడా పడదు, ఇద్దరు కూడా శత్రువులే. అయితే వీళ్ళకు కూడా ఏమీ యోగకారకుడు ఏమీ కాదు ఈ యొక్క శని భగవానుడు. అలాంటి శని భగవానుడికి వృశ్చిక రాశి వాళ్ళకి ప్రస్తుతానికి అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది. అంటే 4వ స్థానంలో వీళ్ళకి శని భగవానుడు సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఈ వృశ్చిక రాశి నుంచి కానీ చూసుకున్నప్పుడు తృతీయ చతుర్థాధిపతి అయిన శని భగవానుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ కుజ శనులు శత్రువులని మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ శని కుజుల వల్ల కాస్త కొంత అనుకూలత, అంటే కొంతమంది జాతకాలకు అనుకూలంగా ఉండడం, కొంత వ్యతిరేక ఫలితాలు వాటి ఉండే స్థానాన్ని బట్టి ఉంటుందనుకోండి. ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. స్థిరచరాస్తులు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి ఎక్కడైనా తాకట్టు పెట్టేటప్పుడు కానీ, లేకపోతే ఎవరికైనా మీరు ప్రామిసరీ నోట్లు అలాంటివి ఇచ్చినప్పుడు కానీ ఇలాంటివి ఇస్తే కొంచెం జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు గృహంలో కానీ, ఆ ఇంటి సభ్యులతో కానీ, లేకపోతే వాహనాలు నడిపేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త, లేదా నేర్చుకునేటప్పుడు నడిపేటప్పుడే కాదు నేర్చుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్త అనేది
మంచిది. అలాగే ఎంత ధర్మబద్ధంగా ఉంటారో, ఎంత బద్ధమైన జీవితాన్ని గడుపుతారో అంత శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పాత్రులవ్వడం అనేది జరుగుతుంది. సమాజానికి వ్యతిరేకంగా ఉండే ఎటువంటి పనులు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల కొన్ని సమస్యల్లో ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి కాస్త సాత్విక అంటే మిడిల్ క్లాస్గా, నిజంగా అంత స్తోమత ఉండి పెట్టుకునే స్తోమత ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడం అనేది ఉత్తమమైన విషయం. అలాగే ఎవరైతే ఎంత కామ్గా ఉంటారో అంత ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల గృహంలో తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. అయితే ఇక్కడ మనస్సును కూడా ఎప్పుడూ నిలకడగా ఉంచుకోవడం, అక్కర్లేని విషయాలకు దూరంగా ఉండడం అనేది మంచిది. ఎక్కువగా వీళ్ళు సోమవారాలు నియమాలు పాటిస్తూ ఉండడము, అలాగే సోమవారం నాడు పొగంతా ఉపవాసం చేసి రాత్రి వేళ నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఇలాగా భోజనం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనము ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది గోచార రీత్యా చెప్పుకునే సంచారం. అయితే ఇక్కడ గోచార ప్రకారము మనకి శని భగవానుడు ద్వాదశ రాశుల్లో సంచరించేటప్పుడు ఎలా ఉంటుంది అని కానీ తెలుసుకున్నప్పుడు మనకి ఈ సంచారం వల్ల చాలా మటుకు అంటే ఆ శని భగవానుడు ఉన్న ఏదైతే ఆయన యొక్క స్థితి ఉందో ఆ స్థితిని బట్టి శుభాశుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సహజంగా చాలామందికి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటిల్లో శని భగవానుడు ఎక్కువగా బాధపడతాడు. అలా అని మనకి కొంత అవగాహన అనేది ఉంది. అందులో కొంత వాస్తవం కూడా. ఎందుకంటే జన్మజాతకాల్లో ఉండే ఫలితాలకి, గోచార రీత్యా ఉండే ఫలితాలకి కొద్దిగా వ్యత్యాసం అనేది ఉంటుంది. అందుకనే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి చాలామంది ఏం చెప్తారు అంటే, ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎక్కువగా దైవారాధన మనం చేయాలి. అలాగే కర్మను ఎక్కువ చేస్తూ ఉండాలి. సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉండాలి. ఎవరికైనా దానం చేస్తూ ఉండాలి. మనకున్న దానిలో ఎంతో కొంత ఒకరికి పెట్టాలనే భావన అనేది ఉండాలి. అలాగే అధర్మమైన పరిపాలన కానీ, లేకపోతే అధర్మంగా సంపాదించే డబ్బులు కానీ ఇవన్నీ కూడా సంపాదించి పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం ఏమీ నిలబడవు. అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి శని ప్రీతి కొరకై అందరూ కూడా ఈ యొక్క శని భగవానుడికి సంబంధించి మనకి ఈ జపాలు కానీ, తైలాభిషేకాలు కానీ, లేకపోతే శివాలయంలో మనకి ఆయనకి సంబంధించిన అభిషేకాలు కానీ ఏవో ఒకటి ఇలా ఆయనకి సంబంధించినవన్నీ చేసుకోవడం, నిత్యం ఏమీ లేకపోతే కనీసము కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం, మనకి ఉండే వీధిలో కుక్కలు లాంటివి ఏవైనా నల్ల కుక్కలు లాంటివి ఉంటే వాటికి రోజు కాస్త పెరుగు అన్నాన్ని పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మంచి ఎంతలా ఇస్తాడో అనిచ్చే చెడు ప్రభావం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రెండింటినీ తట్టుకోవాలి అంటే తప్పకుండా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ జాతకాలను అనుసరించి, గోచార ఫలితాలను అనుసరించి తప్పకుండా ఈ శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.